హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్ గైస్. మనకు అఫీషియల్‌గా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. పర్మనెంట్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్‌లో చేరగానే 50,000 సాలరీ ఉంటుంది గైస్. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. సో, దీనికి సంబంధించిన క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు గనక నేను చెప్పే విధానం నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ మనకొచ్చేసి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కింద ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి రిలీజ్ అయింది. మనకొచ్చేసి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ కూడా నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కెరియర్ ఆపర్చునిటీస్ కింద చూసుకున్నట్టయితే మీకొచ్చేసి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఐసీఎంఆర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో, మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 25థ్ జులై అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 11 AM నుంచి మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14థ్ ఆగస్ట్ అన్నమాట. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, ఆన్‌లైన్ అప్లికేషన్ 25థ్ జులై స్టార్ట్ అయింది. 14థ్ ఆగస్ట్ ఎండ్ అయితుంది. సో, ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంగ్లీష్‌లో ఉన్నది డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది గైస్. సో, దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ప్రస్తుతానికొచ్చేసి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అయితే చేస్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్‌లో. ఇది అఫీషియల్‌గా మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకు ఐసీఎంఆర్ నుంచి రిలీజ్ చేశారు. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. సో, వచ్చేసి ముందుగా అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? దాని గురించి డిస్కస్ చేసుకుంటే గనక అసిస్టెంట్ అనే పొజిషన్‌కి కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదొచ్చేసి మనకు 2 టైర్ ఉండడం జరుగుతుంది. అంటే టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. టైర్ 2 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో, టైర్ 1 గురించి చూసుకుంటే గనక మనకు టోటల్‌గా 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. వచ్చేసి మనకు అసిస్టెంట్ అనే పొజిషన్‌కి 100 క్వెషన్స్, అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సి, డి అలా 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చి 20 క్వెషన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 20 అన్నమాట. జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సెక్షన్ బిలో 20 క్వెషన్స్, అది కూడా 20 మార్క్స్‌కి అన్నమాట. సెక్షన్ సి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి 20 క్వెషన్స్, 20 మార్క్స్ అన్నమాట. సెక్షన్ డి చూసుకుంటే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 క్వెషన్స్, 20 మార్క్స్. అలాగే సెక్షన్ ఈ చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 క్వెషన్స్, 20 మార్క్స్ అన్నమాట. టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఇక్కడ చూసుకుంటే టైమ్ వచ్చేసి 9 మినిట్స్ అయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. సారీ గైస్. ఓకే. 9 మినిట్స్ 90 మినిట్స్ అన్నమాట. దే షల్ బి నో సెక్షన్ వైస్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సెక్షన్ వైస్ కట్ ఆఫ్ అయితే లేదు. ఓవరాల్‌గా అయితే కట్ ఆఫ్ ఉంటుంది. అది మాత్రం ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1 మార్క్ షల్ బి అవైడెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. 0.25 మార్క్స్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ అన్నమాట. ఒక రాంగ్ ఆన్సర్‌కి 1/4 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ అవార్డ్ చేస్తారు. సో, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి పాస్ మార్క్స్ వచ్చేసి క్యాండిడేట్స్‌కి వచ్చేసి అసిస్టెంట్ చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 50% వస్తే సరిపోతుందన్నమాట. సో, క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ దేర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ shall be called for the computer proficiency test 20 marks which is qualifying in nature. The minimum essential qualifying marks for test is 50 marks. Total prescribed marks 10 marks అన్నమాట. సో, ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా 50% మార్క్స్ రావాల్సి ఉంటుంది. టోటల్ 20 మార్క్స్ అన్నమాట. మనకు 10 మార్క్స్ మినిమమ్ రావాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ 60 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి స్కిల్ సెట్ గనుక చూసుకున్నట్లయితే వర్డ్ ప్రాసెసింగ్, ఎక్సెల్ షీట్, జనరేషన్ ఆఫ్ స్లైడ్స్. టెస్ట్ ఇంక్లూడ్స్ వచ్చేసి టైపింగ్ ఏ ప్యాసేజ్ and other word processing exercise including a typing test in the speed of 45 words per minute in English, 40 words per minute in హిందీలో మీరు టైప్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సెల్ షీట్ కూడా చేయాలి. ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద నార్మల్ డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ఆఫీస్ అన్నమాట. ఓకే. సో, దాంతో పాటు ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ మాక్సిమం 5 మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు. సో, ఇందుట్లో మనకు మ్యాండేటరీ ఏంటంటే జస్ట్
క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం అడిషనల్ మార్క్స్ ఇస్తారు. 1 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్యలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1 మార్క్ ఇస్తారు. 2 నుంచి 4 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 2 మార్క్స్ ఇస్తారు. 4 నుంచి 6 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ ఇస్తారు. అలాగే 6 నుంచి 8 ఇయర్స్ మధ్యలో ఉన్న 4 మార్క్స్. 8 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు. సో, మాక్సిమం 5 మార్క్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం జాబ్ రావడానికి అవకాశం ఎక్కువుందనమాట. ఓకే. సో, మనం వచ్చేసి ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ అనే పొజిషన్‌కి మనము అప్లై చేస్తున్నాం. పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే అసిస్టెంట్ 1 గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. మనం పే మ్యాట్రిక్స్ చూసుకుంటే పే లెవెల్ 7 సీపీసీ ప్రకారం మనకు పే లెవెల్ 6 అన్నమాట. మనకు బేసికే 35,400 నుంచి 1,12,400 ఉంటుంది. అన్ని కటింగ్స్ పోను మన అకౌంట్‌లో 50,000 సాలరీ వస్తుంది. ఓకే. సో, ఏజ్ లిమిట్‌లోకెళ్ళిపోతే గనక 30 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి మనకు 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 4 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మనకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీలోనే రిలీజ్ చేయడం జరిగింది. వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూషన్. సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ 3 ఇయర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పాస్ పర్సెంటేజ్ లేదు. డైరెక్ట్ జస్ట్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలా. ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్. క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, దాంతో పాటు ఎలా అప్లై చేయాలి? ఆన్‌లైన్‌లో అప్లై చేయాలా? ఫీజ్ స్ట్రక్చర్‌లోకెళ్ళిపోతే గనక రూ. 2,000 అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్. పీడబ్ల్యూడీ విమెన్ క్యాండిడేట్స్ రూ. 1,600 అయితే పే చేయాల్సి ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ వచ్చేసి స్కాన్డ్ కాపీస్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ అలాంగ్ విత్ దేర్ అప్లికేషన్ యాస్ అప్లికేబుల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, డిసబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్‌మెన్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ ఆన్వర్డ్స్, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ ఉంటే, ఎన్‌ఓసీ అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అలాగే అదర్ డాక్యుమెంట్స్ ఏవైనా ఇంపార్టెంట్ అనిపిస్తే గనుక అవి కూడా ప్రతి ఒక్కటి స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు మిగతా డీటెయిల్స్ అన్ని రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ పైన, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన వాళ్ళైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూడండి. ద సీబీటీ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ విల్ క్యారీ ఎ క్యుములేటివ్ వెయిటేజ్ ఆఫ్ 100% అండ్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్యాండిడేట్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి 1:10 రేషియోలో పిలవడం జరుగుతుంది. స్కోర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఫైల్డ్ అండ్ మెరిట్ అన్నమాట. సో, కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్. మనకు రిటెన్ టెస్ట్ మాత్రమే మనకు వెయిటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సిలబస్ కూడా ఇక్కడ వినండి. సిలబస్ కూడా ఒకసారి చూసుకోండి. ఎవరికైతే సిలబస్ కావాలో వాళ్ళు చూసుకోండి. ఇంకొకటి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా హైదరాబాద్‌లో ఉంటుంది. పోస్టింగ్ కూడా హైదరాబాద్‌లో ఉంటుంది. ఈ సెంటర్స్‌కి సంబంధించి, ఎగ్జామినేషన్ సంబంధించి, స్కిల్ టెస్ట్ సంబంధించి మీకు ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ వచ్చేసి ఓవర్ ద ఈమెయిల్ అయితే ఉంటుంది. అలాగే వెబ్‌సైట్‌లో కూడా పెట్టడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. ఏజ్ లిమిట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో, దాని గురించి ప్రాబ్లమ్ లేదు. ఇంకొకటి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. సెలెక్ట్ అయితే గనుక 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాస్ పర్ ఐసీఎంఆర్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఒకచ్చేసి మనకు క్యాండిడేట్స్ వచ్చేసి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ కూడా తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అలాగే మెమోస్, అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి, ఎన్‌ఓసీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఏదైనా ఇంకా సర్టిఫికేట్స్ ఏదైనా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా ప్రొడ్యూస్ చేయండి. ఓకే. అలాగే క్యాండిడేట్స్ వచ్చేసి షుడ్ సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. అన్ని ఒరిజినల్ జిరాక్స్ తీసుకొని దానిపైన మీరు సంతకాలు చేసి అది సబ్మిట్ చేయాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో, ఓకే గైస్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను ఈ వీడియోలో. మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. హైదరాబాద్‌లో ఉన్న వేకెన్సీని అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే గైస్.